హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు. ఈరోజు ఎంతో అద్భుతంగా పనిచేసే ఒక పచ్చడిని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చెప్తా. నేనైతే ముందుగా ఒక 5 కిలోల వరకు రాతి ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని నీళ్లు లేకుండా బాగా ఆరపెట్టేసుకున్నా. ఆరిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక సగం వరకు ఉసిరికాయలు అయితే వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనం కొంతసేపు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. వచ్చిన తర్వాత ఇవన్నీ మనం పక్కకి తీసేసుకోవాలి. ఆయిల్ అయితే మనకి అస్సలు లాగదనమాట. ఈ ఉసిరికాయ పచ్చడి ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది, జీర్ణావస్థ బాగా పనిచేస్తుందండి. షుగర్ పేషెంట్లకి, బీపీ పేషెంట్లకి అందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ పచ్చడిని 40 రోజుల పాటు తిన్నట్టయితే ఎటువంటి చర్మ వ్యాధి అయినా గ్యాస్ట్రిక్ అయినా తగ్గిపోతుందండి. ఇలా ఉసిరికాయలన్నీ బాగా మగ్గిపోయినాయి చూసారా. ఇవన్నీ బాగా చల్లారి పెట్టేసుకుందాం. ఇలా బాగా చల్లారి పెట్టుకుని మనం మళ్ళీ అదే ముగ్గుట్లో 1 కిలో వరకు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 కిలో వరకు పచ్చిమిరపకాయలు వేసా. ఒకసారి బాగా కలిపేసి మనం మూత పెట్టేయాలి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే పచ్చిమిర్చి మనకి పేలుతాయి కదండి, అందుకని చెప్పేసి మనం మూత పెట్టాలన్నమాట. ఎందుకు ఇన్ని ఉసిరికాయలు తీసుకున్నారు అని అనుకుంటున్నారా? నేనైతే మాకు వన సమారాధన జరుగుతుందండి. దాంట్లో మేమే తింటే పుణ్యమే వస్తుందండి. ఈ పచ్చడి అందరికీ పెడితే చాలా పుణ్యం అనమాట. కార్తీక మాసంలో ఈ పచ్చడి మనం తిన్నా, ఎవరికైనా పెట్టినా చాలా పుణ్యం అండి. కాబట్టి నేనైతే ఈ వన సమారాధనలో నేనైతే ఈ పచ్చడి అందజేయాలని, అందరికీ పెట్టాలని అనుకున్నా. అందుకని చెప్పేసి నేనైతే ఒక 5 కిలోల వరకు ఈ పచ్చడిని తయారు చేస్తున్నాను. చూసారా, మనకి పిక్క వేరుగా గుంజ వేరుగా ఎంతో ఈజీగా వచ్చేస్తుంది కదా. మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఈ గుంజు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, గుంజు అంతా దీంట్లో వేసేసుకొని దీంతో పాటు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని దీంట్లో జీలకర్ర, ఎల్లుల్లిపాయ, తగినంత సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనకి ఇష్టమైతే దీన్ని పోపు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే ఇలానే తినొచ్చు అనమాట. దాంతోపాటు మనం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇలా మనం మిక్సీ పట్టేసుకుని ఈ ముద్దను మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ముద్ద తీసుకుని దీన్ని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నట్టయితే మనకి ఎటువంటి కూరలతోనే పని లేకుండా పచ్చడితోనే అన్నం అంతా తినేవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఈ పచ్చడి అంతా వాడాలనుకుంటున్నాను కాబట్టి పచ్చడి అంతా కూడా పోపు పెట్టేస్తున్నా. ఇలా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా పోపు వేపుకొని ఈ పోపుని దాంట్లో వేసేసుకోవాలి పచ్చడిలో. అంతే అండి, పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చాలా అద్భుతం అండి. మనకి కార్తీక మాసంలో ఈ పచ్చడి కంపల్సరిగా తినాలన్నమాట. మనకి కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలకి చాలా శక్తి ఉంటుందండి. మనం కార్తీక మాసంలోనే ఎక్కువగా ఈ ఉసిరికాయలు కొనుక్కుంటే చాలా మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి.